ఏం లేదు, నాది ఫోన్ వింటే. ఏంది ఇదేనా? ఇది కాదు, ఇది కాదు. మరి ఈ ఫోన్ లోనే అమ్మాయి ఇందాక మాట్లాడింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడింది. అదే అదే కొంచెం వాయిస్ మీలాగే ఉంది ఇందాక, కొంచెం వాయిస్ మీలాగే ఉంది ఇందాక మాట్లాడినా నా ఫోన్ మీద. మా వాయిస్ లాగా ఉందా? లేదే. ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడినట్టు నాకు. అదే అక్కడ కూడా ఉన్నారు, అమ్మాయి అబ్బాయి ఉన్నారు, అదే అక్కడ ఉన్నారు. వాళ్ళని అడగలేదు నువ్వు? వాళ్ళందరిని అడిగిన, వాళ్ళు అసలు వాళ్ళ ఫోన్ అన్ని చూపించారు అన్నీ, కానీ కలపరాస్తా. మీరే మాట్లాడి. నీ పేరు ఏం పేరు? విష్ణు యాదవ్ అన్న. విష్ణు యాదవ్ అన్న. మాకు తెలియదు అసలు, నీ పేరే తెలియదు. మరి ఇందాక మీరు మాట్లాడినట్టు నాకు అనుకుంటాను. సరే సరేలే, మా దగ్గర ఎక్కడుందో చూసుకో, నువ్వే చూసుకో. ఎక్కడ లేదు మా దగ్గర మొబైల్. ఒకటేనా ఉండేది నాకు ఫోన్. ఏ కలర్ లో ఉంటుంది నీ మొబైల్? అది వెనకల పోవచ్చు, ఎర్రగుంటుంది. అది వెనకల పోవచ్చు, ఎర్రగుంటుంది. ఇది ఎట్టుంది మరి? ఎర్రటని నీ మొబైలేనా? కాదు కదా. ఎర్రటని నీదేనా? మీరేనా ఫోన్లో మాట్లాడింది? మేం కాదే, నా మొబైల్ ఈయన్నే చిన్న మాట్లాడినారు ఫోన్లో. మేం కాదు, నా ఫోన్ ఏం మాట్లాడినా మేము అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. నేను ఇందాక అందరిని అడుక్కుంటూ వచ్చాను, ఎవరే గానీ ఇందాక అందరినీ అడుక్కుంటూ వచ్చాను. నా మొబైల్ పోయింది. నేను ఇందాక అందరినీ నా మొబైల్ కోసం అడుక్కుంటూ వచ్చిన అన్న. ఎవరు నా దగ్గర లేదు. నాకు అర్థమైంది ఇప్పుడు. 10 ఉందా నీకు? ఏమైనా చిల్లరా లేదా? 10 ఉందా నీకు? ఏమైనా చిల్లరా లేదా? అడుక్కుంటే మొబైల్ ఇవ్వాలా నీకు? అట్లా కాదు, నా ఫోన్ పోయింది. నా ఫోన్ పోయింది, నేను ఎతుకులాడుకుంటూ వచ్చానా. అయితే మీరు ఎన్నో జోకులు వేస్తారు. ఇప్పుడు ఈ అమ్మాయి చూస్తే నవ్వుతాను. నా ఫోన్ మీకు నవ్వులాట ఉంది. నా ఫోన్ మీద మా అమ్మాయి చాలా తమ్ముడు, ఇది మా దగ్గర ఉండే ఫోన్ ఇదే తమ్ముడు. మీరని చెప్పండి లేడీస్, మీకన్నా కనికరం ఉంటుంది. మీరని చెప్పండి లేడీస్, మీకన్నా కనికరం ఉంటుంది. అంటే అమ్మాయి తెలుసా ఎవరో? తెలుసా? నాకు కూడా తెలుసు. పోయి పడిపోండి అవుతాను. లేదు నా ఫోన్ ఉండేది నాకు ఒక ఫోన్. తమ్ముడు నేను ఎవరు తెలుసా? తెలియదు తల్లి తెలియకుండా వదిలే. అట్ట కాదు నా ప్లేదు నా ఫోన్. ఫోను ఆడబెట్టిన చెప్పండి. చూడు తమ్ముడు, ఎక్కడ వాయిస్ మీ లెక్కే ఉంది. మీరు మాట్లాడినట్టుంది. నాకు ఉండేది ఒక ఫోనే. మీరిద్దరు మాట్లాడినట్టు నాకు అర్థం అయిపోయింది. నేను వాయిస్ కనిపెట్టడంలో. తమ్ముడు ఇప్పుడు చూడు, అక్కడ అందరు ఉన్నారు కదా, వాళ్ళని అడుగుపో. అట్లనే మమ్మల్ని ఎందుకు అడుగుతున్నా? వాళ్ళందరినీ అడిగి వచ్చిన ఈ చింత చెట్లు ఉన్నాయి, ఈడున్నాం రాండి అని మీరిద్దరు మాట్లాడినట్టు నాకు అదే వాయిస్ అలాగా అనిపించాను. నిన్న ఏంది వాయిస్ అలాగా అనిపించే కన్ఫర్మేషన్ లేదు కదన్నా. రైట్. మీరు చింత చెట్టు చెప్పినారా? మీకు ఇందాక ఇద్దరు ఉన్నారు ఇక్కడ, వాళ్ళు వెళ్ళిపోయినారు. నీ మొబైల్ పోయినట్లే పో. ఇందాక వాళ్ళు ఎవరో ఇద్దరు ఉన్నారు, ఒక అమ్మాయి అబ్బాయి. మేము వచ్చే తలకి వాళ్ళు వెళ్ళిపోయినారు. తమ్ముడు ఏమన్నా దాంట్లో ఏమైనా ఉన్నాయా? సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? అమౌంట్ ఏమైనా ఉందా ఫోన్ పేలో? లేదు. గూగుల్ పేలో? ఏనా నీకెందుకు నా ఇవన్నీ అడుగుతానా? ఫోన్ పేలో గూగుల్ పేలో ఏమైనా అమౌంట్ ఉంది అని అడుగుతానా? ఫోన్ ఏది తమ్ముడు నువ్వు? వద్దురా నీతో ఈ మొబైల్ పాపం ఫీల్ అన్నట్టున్నారు. తమ్ముడు గూగుల్ పే ఫోన్ పే దానికి ఉంది. సరే ఇందాక వాళ్ళు ఫోన్ ఇచ్చి ఇదే తెలివిందా నీకు? ఉండు ఒక్క నిమిషం చెప్పేది తమ్ముడు. నీకు గూగుల్ పే ఫోన్ పే ఉందా? వాళ్ళు ఇందాక వెళ్ళిపోయినారు. వాళ్ళ దగ్గర ఒకటి రెడ్ పౌచ్ ఉండే మొబైల్ నేను చూసినా. నేను ఇప్పించాను నీకు, వాళ్ళు రమ్మని. నువ్వు ఎంత అమౌంట్ ఇచ్చామా? నాకు లెక్క లేదన్నా. సరే ఫోన్ పేలో గూగుల్ పేలో అమౌంట్ ఉంటే దాంట్లో నుంచి మాకు ట్రాన్స్ఫర్ చేసి మేము ఇచ్చిన దానికన్నా ఇవ్వాలి కదా నువ్వు. పాపం ఎవరో తీసుకొని పోయినారు వాళ్ళు. ఈ టైంకే పానీపూరి తింటారు. చెప్పు. మీరు జోకులు లేదండి, బాధలో ఉన్నా నేను.
మీరు జోక్ ఫోన్ మీరు జోకులు వేద్దండి నాకు బాధలో ఉన్నా నేను. మీరు జోకులు వేసి నవ్వేయాలనుకుంటున్నారు నన్ను. సరే తమ్ముడు, నా ఫోన్ మీద ఉండేది ఒకటి చెప్తాను తమ్ముడు, నీ ఫోన్ మా దగ్గరే ఉంది అన్న. ఓకేనా? అందుకే నాకు అక్కడ చూసిన కెమెరా ఉంది చూసినావా చెట్లలో కనపడుతుంది, మొబైల్ పెట్టాను చూడు అక్కడ కనిపించింది. ఏ పౌచ్ ఉంది మొబైల్ కు? బ్లాక్ బ్లాక్ ఉంది. అక్కడ కెమెరా ఎందుకు పెట్టాను తెలుసా? ఇప్పుడు అర్థమైందా నీకు? ప్రాంక్ చేసినాం నీ మీద. అందుక వారని నగలాడితే ఫోన్ పోయింది, ఫోన్ పోదు నీ మీద. అందుక వారని నగలాడితే ఫోన్ పోయింది, ఫోన్ పోదు. నీతో కొద్దిసేపు ఆడుకుందాం అని. తెలుసు. ప్రాంక్ అంటే ఏంది? ఏం తమ్ముడు ఏం తెలుసు నీకు ప్రాంక్ అంటే? ప్రాంక్ అంటే ఒకరిని వద్దులే, మొబైల్ తీసుకో ఉందిలే. అక్కడ వేసినాం తీసుకో, అక్కడ కింద వేసినాం. ఇద్దరికి థ్యాంక్స్ చెప్పిపో. గూగుల్ పే, ఫోన్ పే తమ్ముడు. ఇప్పుడు నీ మొబైల్ నీకు ఇచ్చినాం కదా, హ్యాపీనా నీకు? ఇంకోసారి ఎక్కడ పోగొట్టుకోవద్దు. మొబైల్ కొన్ని ఏదైనా ఇంపార్టెంట్ ఉంటాయి, సో కాబట్టి ఎక్కడంటే అక్కడ పోగొట్టుకోవద్దు. మేము కాబట్టి ఇచ్చినాం మేము. బట్ కానీ కొద్దిగా నేను ఇబ్బంది పెట్టినాం మేము, ఏమనుకోవద్దు. అది అక్కడ మా కెమెరా. సో మాలాగా అందరూ మంచోళ్ళు ఉండరు. ఫోన్ సో మాలాగా అందరూ మంచోళ్ళు ఉండరు. ఫోన్ వెళ్ళిపోతే అట్లా కాల్ లిఫ్ట్ చేసి వాళ్ళని ఈ ప్లేస్కి రమ్మని ఇట్లా ఎవరు ఫోన్ ఇవ్వరు నార్మల్గా అయితే ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. సో ఫోన్స్ కానీ ఏదైనా ఇంపార్టెంట్ వస్తువులు కానీ జాగ్రత్తగా పెట్టుకోవడం నేర్చుకోండి. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫన్ ఫేమస్. మొబైల్ చాలా ఇంపార్టెంటే, దానివల్ల యూజెస్ ఉన్నాయి. సో తర్వాత దానివల్ల కొన్ని డిసడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి. బట్ కానీ ఎక్కడైనా సరే ఎవరైనా సరే మొబైల్, దీని కాన్సెప్ట్ ఏంటంటే ఎవరికైనా సరే మొబైల్ పోగొట్టుకుంటే పొరపాటున వాళ్ళకు తిరిగి మళ్ళీ ఇస్తే చాలా మేలు. ఎందుకంటే మొబైల్ అనేది ఒక 10,000 ఒక 20,000 లేదా ఉండొచ్చు, ఎవరి కెపాసిటీ వాళ్ళది. బట్ కానీ దాంట్లో ఇంపార్టెంట్ మ్యాటర్ కానీ ఇంపార్టెంట్ ఉంటాయి కదా, అవి అంతకంటే మించి వాల్యూస్ ఉంటాయి అన్నమాట ఏదమ్మా. సో కాబట్టి ఎవరైనా సరే పోతే దయచేసి అలాంటి వాళ్ళకు మీరు ఆ మొబైల్ తిరిగి ఇచ్చేయడం అనేది చాలా మంచి పద్ధతి. ఓకేనా? సో థ్యాంక్ యూ. సో కొద్దిగా తను ఇబ్బంది పెట్టినాం, ఏమనుకోద్దండి. జస్ట్ ఒక ప్రాంక్ వీడియో కోసం చేసినాం. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్. నా ఫోను ఇక్కడ పోగొట్టుకున్నాను. నేను చెప్పదా? చెప్పు. లేదు, నా ఫోన్ ఇక్కడ పోగొట్టుకున్నాను. వీళ్ళిద్దరూ మంచి వాళ్ళయి నాకు తిరిగి ఇచ్చారు ఫోను. ఏమంటే కొంచెం ఇంకోసారి పోగొట్టుకోకుండా నన్ను ఏడిపించినారు, కానీ నేనేం దానికి ఫీల్ అవ్వట్లే. కానీ వీళ్ళు ఏదో ఫ్రాంక్ చేసినారంట. ఫ్రాంక్ చేయడం వల్ల సరే వీళ్ళకు ఒక ఛానల్ ఉంది, ఫన్ ఫేమస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అన్న, అక్క. బాయ్.